ముంబైలో ది పర్ఫెక్ట్ మ్యాచ్ అనే టీవీ షో జరిగింది. ఇందులో ముగ్గురు పోటీదారులు మాత్రమే పాల్గొన్నారు. స్నేహ, రాహుల్ మరియు అర్నవ్. రాహుల్ మరియు అర్నవ్ల మధ్య స్నేహ తన పర్ఫెక్ట్ పార్ట్నర్ను ఎంచుకునేలా షో అంతా జరిగింది. షో ప్రారంభం కావడానికి ముందు హోస్ట్ స్నేహకు ఎలాంటి భాగస్వామి కావాలని అడిగారు. జీవితంపై సీరియస్గా ఉండే, గవర్నమెంట్ జాబ్ చేస్తూ లైఫ్లో బాగా సెటిల్ అయిన వ్యక్తి అంటే నాకిష్టం అని బదులిచ్చింది. రాహుల్కు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అతను బాధ్యతాయుతంగా, బాగా స్థిరపడ్డాడు మరియు తన భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించాడు. మరోవైపు అర్నవ్ పూర్తిగా వ్యతిరేకం. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ నిరాసక్తంగా ఉన్నాడు మరియు అతని భవిష్యత్తు కోసం ఖచ్చితమైన ప్రణాళికలు లేవు. ప్రదర్శన ప్రారంభమైంది మరియు స్నేహ ప్రతి కంటెస్టెంట్తో 3 రోజులు గడిపింది. 7వ రోజు వచ్చేసరికి స్నేహ తుది నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. స్నేహ రాహుల్ను ఎంపిక చేస్తుందని అందరూ భావించారు, ఎందుకంటే అతను తన ప్రారంభ ప్రాధాన్యతలకు సరిగ్గా సరిపోతాడు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ స్నేహ అర్నవ్ని ఎంపిక చేసింది. ఆమె నిర్ణయానికి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆమె ఎంపిక గురించి అడిగినప్పుడు స్నేహ వివరించింది, మనం జీవితాన్ని ఆస్వాదించాలి మరియు సంతోషంగా ఉండాలి. నేను రాహుల్తో సంతోషంగా ఉండలేను ఎందుకంటే అతనితో జీవితం పరిమితులుగా ఉంటుంది, స్వేచ్ఛ లేకుండా. కాబట్టి నేను అర్నవ్ని ఎంచుకున్నాను. కేవలం 1 వారంలోనే స్నేహ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఒక అమ్మాయి ఒకరిని సంవత్సరాల తరబడి గాఢంగా ప్రేమిస్తుందని, అయినా వారిని అకస్మాత్తుగా విడిచిపెడుతుందని తరచుగా చెబుతారు. మీరు ధనవంతులైనా, పేదవారైనా, అందంగా ఉన్నారా లేదా అన్నది పట్టింపు లేదు. ప్రతిరోజూ ఆసక్తికరంగా ఉండటమే ముఖ్యమైనది. కొన్నిసార్లు వాదించండి, కొన్నిసార్లు సంతోషంగా ఉండండి, కొన్నిసార్లు పరిమితం చేయండి మరియు కొన్నిసార్లు తిట్టండి, కానీ ప్రతిరోజూ ఒకేలా ఉండకండి. ఒక అమ్మాయి మార్పులేనితనంతో విసుగు చెందుతుంది, కానీ మీరు ఆమెను ఆసక్తిగా ఉంచినట్లయితే ఆమె ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటుంది. మరిన్ని ఆసక్తి వీడియోలు కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.